హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. రాబోయేటువంటి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్లో ప్రధానమైనటువంటి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ జూనియర్ లైన్మెన్. ఈ జూనియర్ లైన్మెన్లో ప్రధానంగా ప్రిపరేషన్ అయ్యే వారి కోసం మనము టెస్ట్ సిరీస్లు కూడా ప్లాన్ చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, ఈ మధ్య చాలా ఎక్కువ మంది తీసుకొని ప్రయోజనం పొందిన విషయం మీకు తెలుసు. ఈ టెస్ట్ సిరీస్లు అనేవి పూర్తిగా చాలా డెడికేషన్తో సుమారుగా 10,000 వరకు ప్రాక్టీస్ బిట్స్ని అందించాలన్న ఉద్దేశంతో ఓన్లీ టెక్నికల్లోనే 10,000 బిట్లు అందించాలన్న ఉద్దేశంతో ఈ టెస్ట్ సిరీస్లు మనం ప్లాన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇండిపెండెన్స్ డే ఆఫర్ నడుస్తుంది. సుమారుగా 3,000 రూపీస్ ఉన్న కోర్స్ ప్రైస్ని జస్ట్ 1,000 రూపీస్కి మీకు ఇది అందించడం జరుగుతుంది. అవకాశాన్ని వినియోగించుకోండి. రెండోది, ఈ కోర్సులో అప్డేట్ ఇన్ఫర్మేషన్ మెటీరియల్ ఏమేమి ఉంటుంది. ప్రతి టెస్ట్కి డైలీ ఒక టెస్ట్ ఉంటుంది. దాంతోపాటుగా ప్రతిరోజు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మీరు రాసుకునే ఓపిక కనుక ఉంటే మీరు ఎన్ని టెస్టులు అంటే అన్ని టెస్టులు రాసుకోవచ్చు దీని ద్వారా. దీంట్లో మీరు ఒకసారి చూస్తే ప్రతిరోజు మనం కండక్ట్ చేసేటువంటి లైవ్ క్లాసులన్నీ కూడా మీకు ఇందులో కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ డైలీ టెస్టులు వస్తూ ఉంటాయి. ఒక్కొక్క లెసన్ వైజ్గా ప్రతి టెస్ట్ని మీకోసం ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది టెస్ట్ సిరీస్ల యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. సుమారుగా ఓన్లీ టెక్నికల్లోనే 10,000 బిట్స్ మనం ప్రాక్టీస్ చేస్తే మనకు రేపు రాబోయే క్వశ్చన్ పేపర్లో ఓన్లీ 65 బిట్స్ చేయడానికి ఎంత టైం పడుతుందో మీరు ఆలోచించుకోండి. ఎంతంటే ప్రాక్టీస్ ఎంతగానం చేస్తే అంత పర్ఫెక్షన్ వస్తుంది. ఇది మీకు కూడా తెలుసు, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కానీ మీరు ప్రిపరేషన్ని ఆపకుండా చదవడానికి ప్రయత్నం చేసి చదువుతూనే ఉండండి. చాలా సీరియస్గా సిన్సియర్గా ప్రయత్నం చేయండి. నెక్స్ట్ దీంతో పాటు ఎవరు కూడా ఇంత కంటెంట్ ఎవరు అందించలేదు. సుమారుగా ఈ మధ్య కాలంలో ఎవరు అందించినటువంటి కంటెంట్ అయినా చూడండి. మన కంటెంట్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి, మీ అందరికి కనిపిస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా. ఈ కంటెంట్లో ఫుల్ కోర్స్ అండి, ఇది జేఎల్ఎం యొక్క ఫుల్ కోర్స్ అండి. ఈ కోర్సులో ప్రతిరోజు మీకు లైవ్ క్లాసెస్ ఉంటాయి. అంటే క్లాస్ రూమ్లో చెప్పేటువంటి ప్రతి లైవ్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. దానితో పాటుగా ఎవ్రీ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. క్లాసెస్ ఉంటాయి. దాదాపుగా 436 వీడియోస్ అనేవి క్లాసెస్ రూపంలో మీకోసం పెట్టడం జరిగింది. సుమారుగా 9,999 బిట్స్, అంటే సుమారుగా 10,000 బిట్లకు పైనే పెట్టడం జరిగింది. నెక్స్ట్ టుడే ఎగ్జామ్స్ పేరుతో ప్రతిరోజు టెస్టులు అనేవి ఉంటాయి. మీ ఓపిక కనుక ఉంటే ఈరోజు మీరు జాయిన్ అయితే నిన్న మొన్నటి కూడా ఇంతకుముందు జరిగినవి కూడా ఇందులో నేర్చుకోవచ్చు. వాటికి సంబంధించి మీరు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ఫ్రీ డెమో వీడియోస్లో మీరు చూడొచ్చు. క్వశ్చన్ పేపర్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, ఏ విధంగా క్వశ్చన్స్ పెడుతున్నాం, దానికి సంబంధించిన ప్రతి ఒక్క అంశం మీకోసం ఇందులో ఉంటుంది. సిలబస్ అనాలిసిస్ సంబంధించి ఉంటుంది ఇందులో. దానితో పాటు పీడిఎఫ్ను కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. పూర్తిగా బుక్ యొక్క పీడిఎఫ్ని ఇందులో మీకోసం అందించడం జరిగింది. ఈ జిఎస్కు సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా జిఎస్ పీడిఎఫ్ రూపంలో అక్కడ పాయింట్ టు పాయింట్ మీకు రావడం జరుగుతూ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఇంకా ట్రాన్స్ఫార్మర్ కావచ్చు, మీకు నచ్చింది చూస్తూ మీకోసం ఈ కోర్సును ప్రిపేర్ చేయడం జరిగింది. అంటే మీరు చేయవలసిందల్లా ఏంటండి అంటే ఈ కోర్స్ అనేది ఫుల్ కోర్స్ అండి. సుమారుగా 5,000 రూపీస్ వాల్యూ చేసే ఈ కోర్సుని ప్రజెంట్ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ద్వారా మీకోసం జస్ట్ 2,499 రూపీస్కే ఈ యొక్క ఇండిపెండెన్స్ డే ఆఫర్ సందర్భంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రయత్నాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఓకే, ఇది పూర్తి అప్డేట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ సబ్ ఇంజనీర్ ఆస్పిరెంట్స్కి పూర్తిగా క్లాసెస్ అనేవి ఉంటాయి. ఇందులో మీరు ఓపెన్ చేసి చూడండి, అంత కంటెంట్ అందులో ఉంది. సబ్ ఇంజనీర్ టెస్ట్ సిరీస్లు కూడా ఉంటాయి. జస్ట్ 1,499 రూపీస్ అండి. అన్ని టెస్టులు ఉంటాయి. మీకు సబ్జెక్టు వారీగా ప్రతి టెస్ట్ని ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. జూనియర్ లైన్మెన్కి సంబంధించినటువంటి ఇది కోర్సులు ఇవి కేవలం హన్మకొండ, హైదరాబాదులో ఆఫ్లైన్లో జాయిన్ అయిన పిల్లలకి ఒకవేళ రాకపోతే, పరిస్థితిని బట్టి ఒకవేళ ఆ రోజు రాకపోతే వాళ్ళు 100% ఈ కోర్సెస్ ద్వారా మళ్ళీ క్లాసెస్ వినొచ్చు. మళ్ళీ మరునాడు వీలైతే మళ్ళీ ఇన్స్టిట్యూషన్కి వస్తారు. కాబట్టి వాళ్ళ కోసం స్పెషల్గా పెట్టిన కోర్స్ అండి. ఇంత ప్రైస్ చూసి మీరు ఎట్టి పరిస్థితులు అనుకోదు. ఇది ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ యొక్క కోసం నిర్దేశించినటువంటి ప్రోగ్రామ్. మిగతా ప్రోగ్రామ్ అంతా మీకోసం రెడీగా ఉంది, చూడండి ఒకసారి. నెక్స్ట్ మనం పవర్ జనరేషన్కి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ చూద్దాం. మీరంతా కూడా నిన్న రాసినటువంటి టెస్ట్ 7ని ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఆ టెస్ట్ 7కి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్లో
కొంచెం టిపికల్గా అడగడం జరిగింది. అంటే వాస్తవంగా బాగా చదివితే తప్ప దాని మీద మనం స్కోర్ చేయడానికి అవకాశం ఉండదు. అటువంటి క్వశ్చన్స్ మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. దీంట్లో ఫస్ట్ వన్ చూద్దాం. ద వాల్యూ ఆఫ్ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్. అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ని కేతో చూపిస్తారు. ఒక రియాక్షన్లో, ఒక సైకిల్లో ఎన్ని న్యూట్రాన్స్ అయితే, హౌ మెనీ న్యూట్రాన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్, ఎన్ని న్యూట్రాన్స్ అనేవి ఉత్పత్తి అవుతాయో, ఇట్ హ్యాస్ సేమ్ సైకిల్, అదే సైకిల్లో లాస్ ఆఫ్ న్యూట్రాన్స్ పరంగా మనం తీసినప్పుడు దాన్ని మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్గా పిలుస్తారు. ఈ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ని ఆల్వేస్ ఇండికేట్స్ విత్ కే వాల్యూ. కే ఈక్వల్స్ టు 1గా ఉంటే ఆ యొక్క వాల్యూ ప్రకారం ఆ న్యూక్లియర్ రియాక్టర్ అనేది ఆపరేషన్ మోడ్కి సిద్ధంగా ఉందన్నట్టు. ఇన్ ఆపరేషన్ మోడ్. ఈ స్థితినే ఏమంటారంటే క్రిటికల్ స్టేజ్ అని పిలుస్తారు, సందిగ్ధ స్థితి అని పిలుస్తారు. ఎప్పుడైతే కే వాల్యూ అనేది మనకి లెస్ దెన్ 1గా ఉంటే ఈ పరిస్థితిని సబ్ క్రిటికల్గా పిలుస్తారు. ఎప్పుడైతే కే వాల్యూ అనేది గ్రేటర్ దెన్ 1గా ఉంటే దాన్ని సూపర్ క్రిటికల్గా మనం పిలవడానికి అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఒకసారి మనం చూసినప్పుడు దీంట్లో సబ్ క్రిటికల్ నేచర్, సూపర్ క్రిటికల్ నేచర్ ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే లోడ్ ఫ్యాక్టర్ అనేది ఏదైతే ఉందో అది డిక్రీజ్ అయినప్పుడు కే వాల్యూ అనేది లెస్ దెన్ 1గా చూపిస్తుంది. లోడ్ ఫ్యాక్టర్ అనేది అది ఇంక్రీజ్ అయిందనుకో కే వాల్యూ అనేది మనకి గ్రేటర్ దెన్ 1గా చూపిస్తుంది. ఇక్కడ మన క్వశ్చన్ ఏమడిగాడు, స్థిరమైన శక్తి వద్ద పనిచేసే న్యూక్లియర్ రియాక్టర్ పవర్ ప్లాంట్ ఎల్లప్పుడూ అని అడిగాడు. స్థిరమైనటువంటి శక్తి వద్ద పనిచేసే న్యూక్లియర్ రియాక్టర్ అంటే స్థిరము అంటే ఏంది, కే ఈక్వల్స్ టు 1 కదా, అంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1, కే వాల్యూ 1కి సమానంగా ఉంటుంది అనే విషయాన్ని మనం గ్రహిస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ద ఫంక్షన్ ఆఫ్ కూలెంట్ న్యూక్లియర్ రియాక్టర్. కూలెంట్ యొక్క పని ఏంటి? కూలెంట్ అంటే దాంట్లోనే ఉంది. ఏంటది? ట్రాన్స్ఫర్ హీట్ ఫ్రమ్ రియాక్టర్ టు హీట్ ఎక్స్చేంజర్. మనకి న్యూక్లియర్ రియాక్టర్ నుంచి హీట్ ఎక్స్చేంజర్కి మనకి హీట్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగపడే దాన్ని ఏమంటాం, కూలెంట్గా ఉపయోగిస్తారు. ఈ కూలెంట్ విషయానికి వచ్చినప్పుడు ఈ కూలెంట్లో మనకి లిక్విడ్ సోడియంను ఉపయోగిస్తారు, దాంతోపాటుగా లిక్విడ్ పొటాషియంని కూడా ఉపయోగిస్తారు. దానితో పాటుగా ఇక్కడ మనకి పూర్తి స్థాయిలో ఇవి మనకు ఉపయోగించేటువంటి లిక్విడ్స్. ఈ లిక్విడ్స్తో పాటుగా గ్యాస్ కూలెంట్ రియాక్టర్స్లో అయితే అమోనియా గ్యాస్ని మనం ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. క్రయోజెనిక్ ఫ్యూయల్ అయినటువంటి హీలియంను కూడా ఇందులో ఉపయోగిస్తారు. దీన్ని మనము లేకుంటే లిక్విడ్ మెటల్ కూలెంట్ రియాక్టర్ అయిందనుకోండి, లిక్విడ్ స్టేట్ను ఉపయోగిస్తారు మరియు సోడియంను ఉపయోగిస్తారు. వీటితో పాటుగా నార్మల్ BWR బాయిలింగ్ వాటర్ రియాక్టర్లో అయితే వాటర్ని మనం కూలెంట్గా ఉపయోగిస్తాం. దాంతోపాటు ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లో అయితే మనము D2O అంటే డ్యూటీరియం ఆక్సైడ్ లేదా భారజలాన్ని ఉపయోగిస్తారు. ఇది ప్రత్యేకమైనటువంటి అంశం. నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్ అనేది ఏంటిది? ఆప్షన్ ఏ, టు అబ్జార్బ్ ద న్యూట్రాన్లను శోషించుకునే వాటిని మనం ఏమంటామంటే కంట్రోల్ రాడ్స్గా పిలుస్తారు. ఈ కంట్రోల్ రాడ్స్ అనేవి మనకి ఇక్కడ బోరాన్ అండ్ కాడ్మియం రాడ్స్ని ఉపయోగిస్తారు. ఎక్కడ ఉపయోగిస్తారండి? కంట్రోల్ రాడ్స్గా ఉపయోగిస్తారు. మ్యాక్సిమం మనకు ఉన్నటువంటి PHWR
ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్, బాయిలింగ్ వాటర్ రియాక్టర్. నెక్స్ట్ దాంతోపాటుగా బాయిల్ వాటర్ రియాక్టర్తో పాటుగా ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ విషయానికి వచ్చినప్పుడు వీటన్నింటిలో క్యాడ్మియంని మెయిన్గా మనము దేనిగా ఉపయోగించవచ్చు, కంట్రోల్ రాడ్గా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ద నెక్స్ట్ టు స్లో డౌన్ ద న్యూట్రాన్ల యొక్క స్లో డౌన్ని, వాటి యొక్క స్పీడ్ని రెడ్యూస్ చేయడానికి మనము మోడరేటర్స్ని ఉపయోగిస్తాం. వేటిని ఉపయోగిస్తామండి? మోడరేటర్స్ని ఉపయోగిస్తాం. ఈ మోడరేటర్స్లో లిక్విడ్ స్టేజ్లో ఉన్నటువంటి H2O మరియు D2O హెవీ వాటర్స్ ఉపయోగిస్తారు. అంటే వాటర్ మరియు భారజలాన్ని ఉపయోగిస్తే దాంతోపాటుగా బెరీలియం అండ్ గ్రాఫైట్ని కూడా ఉపయోగిస్తారు సాలిడ్ స్టేట్లో. ఇది మనం గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. టు స్టాప్ ద రేడియేషన్ ఎఫెక్ట్ని బయటకు రాకుండా ఉంచడానికి మనకి ఇక్కడ న్యూక్లియర్ రియాక్టర్లో షీల్డింగ్ అనేటువంటి ఒక ప్రక్రియ ఉపయోగపడుతుంది. అది దాదాపుగా కాంక్రీట్తో నిర్మించబడ్డటువంటి గోడ. న్యూక్లియర్ రియాక్టర్ నుంచి వచ్చేటువంటి ప్రమాదకరమైనటువంటి కిరణాలు ఉంటాయి. ఏంటవి అంటే ఆల్ఫా అండ్ బీటా గామా కిరణాలని నిరోధించడానికి ఈ ప్రాసెస్ అనేది ఉపయోగపడుతుంది. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండి ప్రిపేర్ అవ్వాలి. చలో నెక్స్ట్, ద కంట్రోల్ రాడ్స్ ఇన్ న్యూక్లియర్ రియాక్టర్లో కంట్రోల్ రాడ్గా ఎలా ఉపయోగిస్తారు? నేను క్లాస్లో చెప్పాను, బొకా అని అంటాం. బొకా అంటే ఏంటిది? ఇక్కడ బో అంటే బోరాన్గా పిలుస్తారు. ఇక్కడ ఏంటండి? కా అంటే ఏంటండి? క్యాడ్మియం. ఇవి ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్ అండి. బోరాన్ అనేది ఎలక్ట్రాన్ కొరతగల సమ్మేళనం. దీనికి ఉండేటువంటి ఆ నేచర్ వల్ల అవి న్యూట్రాన్స్ని అబ్జర్వ్ చేయడానికి ఉపయోగపడతాయి. ఈ పరిస్థితుల్లో కంట్రోల్ రాడ్స్ ఇన్ న్యూక్లియర్ రియాక్టర్ మేడప్ ఆఫ్ అంటే బోరాన్ అండ్ క్యాడ్మియం. ఈ బెరీలియాన్ని మనం ఎలా ఉపయోగిస్తాము? మోడరేటర్గా మనం ఉపయోగిస్తాం. దానితో పాటుగా రిఫ్లెక్టర్గా కూడా ఉపయోగిస్తాం. ఎలా ఉపయోగిస్తారు? రిఫ్లెక్టర్ అంటే తెలుగులో పరావర్తనకారులు అంటారు. రిఫ్లెక్టర్ అంటే తెలుగులో ఏమని పిలుస్తారండి? పరావర్తనకారులుగా పిలుస్తారు. మోడరేటర్ అంటే తెలుగులో మితకారి అని పిలుస్తారు. ఈ మితకారిగా వాటర్ H2Oని, D2O అంటే హెవీ వాటర్ని, బెరీలియంని, దాంతోపాటుగా గ్రాఫైట్ని ఉపయోగిస్తారు. రిఫ్లెక్టర్ లేదా పరావర్తనకారులుగా బెరీలియంని మరియు దాంతోపాటుగా గ్రాఫైట్ని మనం ఉపయోగిస్తాం. కొంచెం జాగ్రత్తగా ఉంటే ఈజీగా మనం స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్, థోరియం అనేది అటామిక్ ఎనర్జీ ప్రొడక్షన్స్లో మనకు ఉపయోగపడుతుంది. ఇది థోరియం గురించి మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇది కూడా స్టీల్ కూడా తెలుసు కదా. స్టీల్ అనేది మనకి మెయిన్గా ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే ఉపయోగిస్తాం. ద మెటీరియల్ యూజ్డ్ టు మోడరేటర్ అని అడిగాడు. ఇప్పుడే చెప్పాను దేన్ని మోడరేటర్గా వాడతారు. యురేనియం ఉంటుంది కదా, యురేనియం 90 to 235, యురేనియం 90 to 238, యురేనియం 90 to 233 అనేవి ప్రధానమైనటువంటి ఐసోటోపిక్ స్టేజ్ ఆఫ్ యురేనియమ్స్. ఇది 235 అంటాం, దీన్ని 238గా పిలుస్తాం. ఇక్కడ గ్రాఫైట్ విషయానికి వస్తే ఇవి ఫ్యూయల్స్. గ్రాఫైట్ విషయానికి వస్తే గ్రాఫైట్ని మోడరేటర్గా ఉపయోగిస్తారు. బోరాన్ని మనము దేనిగా ఉపయోగిస్తామండి? కంట్రోల్ రాడ్గా ఉపయోగిస్తారు. దేనిది? బోరాన్ని. దాంతోపాటుగా కాంక్రీట్ మిశ్రమం లేదా ఆర్సీసీ ఈ మిక్చర్ని మనము దేనికోసం ఉపయోగిస్తామంటే షీల్డింగ్ పర్పస్లో ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే రియాక్టర్ నుంచి బయటకి రేడియో వేవ్స్ ఆల్ఫా బీటా గామావి బయటికి రాకుండా ఉండడానికి, రేడియోధార్మిక వికిరణాలు బయటికి రాకుండా అందులోనే ఉండేలా చేయడానికి ఉపయోగపడుతుంది. ద నెక్స్ట్ క్వశ్చన్, 5th one, న్యాచురల్ యురేనియం అన్నాడు. న్యాచురల్ యురేనియం అంటే ఆల్రెడీ నేను క్లాస్లో చెప్పాను. యురేనియం 90 to 235ని న్యాచురల్ యురేనియంగా పిలుస్తారు. ఏ యురేనియంగా పిలుస్తారండి? న్యాచురల్. ఈ న్యాచురల్ యురేనియంలో 0.7% అనేది మనకి సహజ యురేనియంలో కనిపిస్తూ ఉంటుంది. ఎన్రిచ్డ్ విషయానికి వస్తే యురేనియం 90 to 238 అండి. దీనిలో 99.7% అనేది కనిపిస్తూ ఉంటుంది. యురేనియం 90 to
233 అనేది దీన్ని రేర్ యురేనియం మెటీరియల్గా పిలుస్తారు. చాలా అరుదైనటువంటి యురేనియం మెటీరియల్గా పిలుస్తూ ఉంటారు, ఇది గుర్తుపెట్టండి. ద క్యాడ్మియం ఈజ్ యూజ్డ్ ఫర్ న్యూక్లియర్ రియాక్టర్లో క్యాడ్మియాన్ని దేనికోసం ఉపయోగిస్తారు? న్యూక్లియర్ రియాక్టర్లో క్యాడ్మియాన్ని దేనికోసం ఉపయోగిస్తారండి? కంట్రోల్ రాడ్గా ఉపయోగిస్తారు. కంట్రోల్ రాడ్గా ఉపయోగిస్తారు న్యూక్లియర్ రియాక్టర్లో ఉన్నటువంటి క్యాడ్మియాన్ని. ఈ క్యాడ్మియంతో పాటుగా కంట్రోల్ రాడ్గా దేని వాడతారు మిత్రమా? బోరాన్ ఎలిమెంట్ని, దానితో పాటుగా క్యాడ్మియం ఎలిమెంట్ సిడిని ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒకసారి గమనించండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ద షీల్డింగ్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్. న్యూక్లియర్ రియాక్టర్లో షీల్డింగ్ అంటే రక్షణ కవచపు పొరని దేనితో నిర్మిస్తారు అన్నాడు? సిమెంట్ అండ్ కాంక్రీట్తో నిర్మిస్తారు. ఇక్కడ ఉండేటువంటి యురేనియం అనేది మనకి ఇంధనంగా పనిచేస్తూ ఉంటుంది, ఇంధనంగా. హెవీ వాటర్ ఉంటుంది కదా D2O, అది మోడరేటర్గా పనిచేస్తుంది. క్యాడ్మియం అనేది మనకి కంట్రోల్ రాడ్గా పనిచేస్తూ ఉంటుంది. ఇది సరి అయినటువంటి సమాధానం షీల్డింగ్కి, సిమెంట్ అండ్ కాంక్రీట్ మిక్చర్. నెక్స్ట్, ద ఫంక్షన్ ఆఫ్ మోడరేటర్ ఇన్ న్యూక్లియర్ రియాక్టర్. న్యూక్లియర్ రియాక్టర్లో మోడరేటర్ యొక్క ఫంక్షన్ ఏమిటి? బాగా వినండి, ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను. మోడరేటర్ ఈ మోడరేటర్ని మనము తెలుగులో మితకారి అని పిలుస్తారు. రెండవది కూలెంట్ అండి. కూలెంట్ని మనము అతి శీతలకారిణి అంటారు. అని. నెక్స్ట్, కంట్రోల్ రాడ్ని నియంత్రణ కడ్డీలు అని పిలుస్తారు. ఒకసారి చెప్తాను, మీరే దాన్ని ఫోకస్ చేయండి. నెక్స్ట్, దీనితో పాటుగా రిఫ్లెక్టర్. ఏంటండి? రిఫ్లెక్టర్స్ని పరావర్తనకారులు అంటారు. అని పిలుస్తారు. ఇక్కడ గమనించాల్సిన విషయం అంటే ఒక్కొక్క పని చేస్తాయి. కళ్ళున్నది చూడడానికి, ముక్కుంది వాసన పీల్చడానికి, నోరుంది మాట్లాడడానికి, తినడానికి, చెవులున్నది వినడానికి. అలా మోడరేటర్ అనేది వెలాసిటీ ఆర్ స్పీడ్ న్యూట్రాన్ల యొక్క స్పీడ్ని రెడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది. స్పీడ్ని ఏం చేయాలి? రెడ్యూస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క కూలెంట్ అనేది ఏంటండి అంటే రియాక్టర్లో మనకి పనిచేసేటప్పుడు, హీట్ ఎక్స్చేంజర్గా పనిచేసేటప్పుడు ఎక్కువ టెంపరేచర్ ఉన్న వాతావరణాలు క్రియేట్ అవుతాయి కాబట్టి కూలెంట్ని ఉపయోగిస్తారు. ఈ కూలెంట్నే అతి శీతలకారిణి అని పిలుస్తారు. ఇది కూడా మనకు ముఖ్యమైనదే. నెక్స్ట్, నియంత్రణ కడ్డీలు. అంటే ఇక్కడ మనకి న్యూక్లియర్ రియాక్టర్లో నువ్వు ఇచ్చేది ఒక న్యూట్రాన్ని, దాని నుంచి మళ్ళీ నీకు 3 న్యూట్రాన్స్ అనేవి పుడతాయి. దీనిని మనం ఏమంటామంటే చైన్ ప్రాపగేషన్ అంటాం. తెలుగులో దీనిని శృంఖల చర్య అంటారు. ఏ చర్య అంటారండి? శృంఖల చర్య అంటారు. అంటే ఇటువంటి శృంఖల చర్యలని నివారించడం కోసం, తగ్గించడం కోసం, అంటే కంట్రోల్ చేయడం కోసం, ద చైన్ ప్రాపగేషన్ రియాక్షన్ని టు స్టాప్, పుల్ ద చైన్ రియాక్షన్స్ వెనక్కి లాగేలా పనిచేయడం కోసము మనకి కంట్రోల్ రాడ్స్ అనేవి ఉపయోగపడతాయి. వన్స్ రియాక్టర్ నుంచి ఒకసారి కంట్రోల్ రాడ్ని మనం పైకి లాగామంటే అక్కడ ప్రాసెస్ అనేది బిగిన్ అవుతుంది. ఇక రిఫ్లెక్టర్ యొక్క పని ఏంటండి అంటే ఇందులో ఏర్పడ్డటువంటి న్యూట్రాన్స్ కొన్ని బయటికి వెళ్ళడానికి రియాక్టర్ కోర్ నుంచి బయటకు వస్తూ ఉంటాయి. అలా ఇక్కడ ఏర్పడ్డటువంటి న్యూట్రాన్లు రియాక్టర్ కోర్ నుంచి బయటకు వచ్చినప్పుడు తిరిగి మళ్ళీ రియాక్టర్ కోర్కి పంపించడానికి ఉపయోగపడే వాటిని రిఫ్లెక్టర్స్ లేదా పరావర్తనకారులు అని పిలుస్తారు. ఇది గుర్తుపెట్టండి. అబ్జార్బ్ ద న్యూట్రాన్స్ని అబ్జర్వ్ చేసేది కంట్రోల్ రాడ్స్. నెక్స్ట్, టు స్టాప్ ద చైన్ రియాక్షన్ని స్టాప్ చేయడానికి ఉపయోగపడేది కంట్రోల్ రాడ్స్. రెడ్యూస్ ద స్పీడ్ ఆఫ్ న్యూట్రాన్ల యొక్క వేగాన్ని తగ్గించేది మోడరేటర్. నెక్స్ట్, రెడ్యూస్ ద టెంపరేచర్, ఉష్ణోగ్రతను తగ్గించేది కూలెంట్, అతి శీతలకారిణి.
కూలెంట్ మీన్స్ అతి శీతల కారణం. దెన్ నెక్స్ట్ 9th క్వశ్చన్, ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ అబ్జార్బ్స్ అని అడిగాడు. ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ అనేది, కలెక్టర్ అంటే ఏంటిది, తీసుకోవడం, స్వీకరణ అనేది ఏ విధంగా గ్రహిస్తుంది అని అడిగాడు. డైరెక్ట్ అండ్ డిఫ్యూజన్ మెథడ్ రెండు రకాలుగా ఉంటుంది. ఏంటి ఇక్కడ వ్యాపన పద్ధతి లేదా వ్యాప్తి పద్ధతి మరియు ప్రత్యక్ష పద్ధతి ద్వారా అని చెప్తే సరిపోతుంది. వ్యాపన పద్ధతి అండ్ ప్రత్యక్ష పద్ధతి ద్వారా. నెక్స్ట్ టెంపరేచర్ అటెండ్ ద ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ ఈజ్ అని అడిగాడు. దీనిలో టెంపరేచర్ యొక్క వాల్యూస్ ఏంటంటే అంటే 90 degrees అబోవ్గానే ఉంటాయి. అప్పుడే మనకి డిఫ్యూజన్ అండ్ ఈ వ్యాప్తి పద్ధతి అనేది మనకు జరుగుతూ ఉంటుంది.